రఫీ గారు ఏంటండి నిత్యం వాళ్ళ మీద పడుతున్నారట? వాళ్ళ నేచర్ అలాంటిది. రావడంతోనే ప్రజావేదిక కూల్చేశాడు. 8 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రజావేదిక కూల్చేశాడు. టిట్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. మళ్ళీ వాటి మీద అప్పులు తెచ్చాడు. దానికి అయిపోయింది కదా. అతని నేచర్ అది. అతని నేచర్ కదా. డాక్టర్ ప్రభాకర్ ని ఎలాగ చేతులు వెనక ఇరగొట్టి చంపారు చూశారు కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎలాగా డోర్ డెలివరీ చేసి ఏమైనా మాట్లాడా ఆ రోజు? చిత్తూరు అందరూ చూశారు. డోర్ డెలివరీకి సంబంధించి అందరూ చూశారు, బాగానే చేశారు చిత్తూరు డోర్ డెలివరీకి సంబంధించి. రఫీ గారు ఈయన ఏదో ఛాలెంజ్ విసిరారు ఉపరాష్ట్రపతికి సంబంధించి. ఏంటి ఛాలెంజ్? వినలేదా మీరు? ఏమండి, ఉపరాష్ట్రపతిని నిర్ణయించేది కూటమి కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆయనకుంటే చదువుకోమనండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించేది నిన్న రాత్రి. కూటమి పార్టీలు కూర్చొని ఉపరాష్ట్రపతిని నిర్ణయించలా. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. చెప్పేదేంటి సార్? నిర్ణయించిన తర్వాత ఎవరైతే మాయా నువ్వు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు కదా, పొత్తులో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని మొత్తుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని. మాకు బీజేపీ సపోర్ట్, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అవసరం లేదు, ప్రజా సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ప్రజలు. అంతేకాని ఇక్కడ కావాలి. నేను అడిగింది ఏంటి? మాట్లాడండి సార్, నేను అడిగిన దానికి చెప్పమనండి సార్. ఏదో సొల్లు చెప్తే అట్టండి. నువ్వు అడిగిన దానికి చెప్పేది పెద్ద ఛాలెంజ్ చేసినాడు ఈయన. ఒక పెద్ద మగవాడు ఈయన చెప్పింది అందరికి వచ్చు. మగోడు ముచ్చట్లు, ఆడవాళ్ళ ముచ్చట్లు మాట్లాడటం అందరికి వచ్చు. కేసుల గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కి ఈయన 56 రోజులు మీరు కాళ్ళు చేస్తున్నాడు. మేమంటే ఈయన సపోర్ట్ చేస్తే మేమంటే బయటికి రావాలంట. అదే 56 రోజులు మీరు కాళ్ళు మొక్కారు కదండి. ఎవరు కాళ్ళు మొక్కాము? ఎవరు కాళ్ళు మొక్కితే మరి బెయిల్ వచ్చినా, ఎవరు కాళ్ళు వస్తే జైల్లోంచి బయటకు వచ్చారు తెలుసుకోవాలా? నువ్వు చూసావా? మరి మీరు చెప్తే వేదమా? నువ్వు చెప్తే వేదమా? 5 ఏళ్ళు మేము కాళ్ళు పట్టుకున్నాం అంటే మీరు చెప్తే వేదమా? రఫీ గారు మీరు పాయింట్ లోకి రండి. రఫీ గారు మీరు పాయింట్ లోకి రండి. ఆయనతో ఆర్గ్యూ ఎందుకు చేస్తారు? మీరు పాయింట్ లోకి రండి. అసలు అక్కడ కూర్చొని మాట్లాడుతారు. సరే, ఆయన ఆగాడు. మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఆగాడు, మీరు మాట్లాడండి. ఏమండి, మేము కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎవరు ఎటుపోయినా మేము పట్టించుకోం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, అమరావతి, పోలవరం, భోగాపురం, రోడ్లు, పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉపాధి మేము చూసుకుంటాం. వాళ్ళు చూసేదేంటి? ఎప్పుడు మమ్మల్ని అడుగుతారా, ఎప్పుడు మద్దతు ఇద్దామా, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ ఈడీ కేసులు 12 సంవత్సరాలు ఈడీ కేసులు, సిబిఐ కేసుల్ని ఆపుకుందామా, ఉపరాష్ట్రపతి ఎందుకు వచ్చింది? నాకు ఒక అవకాశం, నేను సపోర్ట్ చేసి నా విశ్వసనీయత, నా ఇది కృతజ్ఞత చూపించుకునే అవకాశం వచ్చిందని ఊవిళ్ళు ఊరేటువంటి వాళ్ళు. మాకే ఉందండి, అది బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నిర్ణయించుకుంది. రఫీ గారు ఏంటండి మీ ఎమ్మెల్యేలు లైన్ దాడుతున్నారట? గతంలో వైఎస్ఆర్సీపీని మీరు ఏవైతే కామెంట్లు చేశారో ఇప్పుడు అదే పరిస్థితి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆవిడెవడో సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించిందట మీ ఆమదాల వలస ఎమ్మెల్యే గారి గురించి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని మొన్న ఏమని మంత్రివర్గంలో కూడా వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు ఇచ్చిన ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వైసీపీ హయాంలో మంత్రులు అరగంట గంట ఇవన్నీ చెప్పినా జగన్మోహన్ రెడ్డి స్పందించలా. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రావడంతోనే ఆయన ఎంత సీరియస్ అయ్యాడో, దాని మీద ఏ రకంగా ఎంక్వైరీ చేస్తున్నాడో, ఏ రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడో అప్పటికిప్పుడు చూడండి. నేను అంటలేదండి, వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు ఆ రకంగా వెళ్తున్నా? బయటికి వెళ్ళడం అన్నది వేరే రకంగా వెళ్తుంది కదా, అది బ్యాడే కదా. ఉన్నది బ్యాడే. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఉరిసేయాలా, ఉరేసేయాలా వాళ్ళిద్దరిని? మళ్ళీ జరగకుండా చూడాలో, వాళ్ళు
తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు కదా. చేయలేదు మా కాబట్టి పార్టీ ఆఫీస్ మీద- కాదండి, చేయలేదు కాబట్టి మా వాళ్ళకి పార్టీ ఆ ఆఫీస్ పనిష్మెంట్ మీద- వచ్చింది. అది ఎందుకు అలాగే కంపేర్ మా చేసుకుంటారు పార్టీ మీరు? ఆగండి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మంచిదే, ఆయనకు బీపీ వచ్చిన దాడి చేశారన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే అతను నిరసన తెలపడానికి వెళ్ళాడన్నాడు. అరగంట అని చెప్పి వైజాగ్ మాట్లాడితే నోరు మూసుకున్నాడు. కాదండి, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళకి ఆ పనిష్ చేశారు, 11 సీట్లు వచ్చినాయి. అదెందుకు మీరు కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు? కాదు, మేము వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎలా వార్నింగ్ ఇస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు అంటే compare ప్రజల్లో చేస్తున్నా. ఇది బ్యాడ్ వెళ్ళడం లేదంటారా? వార్నింగ్ ఇవ్వడం ఎందుకు వెళ్ళదు? ఉం? ఎందుకు వెళ్ళదు? ఓకే. వెళ్ళకుండా ఎలా ఉంటుంది?